ఇప్పటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్‌ని అబ్జర్వేషన్ చేద్దాము. ఎగ్జాక్ట్‌గా మనకు ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో ఈ జోన్‌ని టచ్ అయ్యే రివర్సల్ అయితే అయ్యింది. మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఈరోజు మార్నింగ్ 9:15 క్యాండిల్‌ని అబ్జర్వేషన్ చేస్తే మనకి 24,650 లెవెల్ ఐదర్ అప్వర్డ్ బ్రేక్ కావాలి. అప్పుడే మనకి అబవ్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది అని డిస్కషన్ చేసుకున్నాము. సో అక్కడనే మనకి రిటర్న్ అయ్యింది. మొమెంటం అనేది డౌన్వర్డ్ మొమెంటం వచ్చింది. రేపు ఎక్స్పైరీ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి రేపు మొమెంటం అనేది మనకి ఇదే రేంజ్లోనే ఉండిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఒక లైన్ని డ్రా చేసుకున్నప్పుడు మనకి ఈ లెవెల్ అనేది అబవ్ బ్రేక్ కావాలి. ఇంకొక చోట మనకు రెసిస్టెన్స్ చూసినట్టయితే ఈ లెవెల్, ఈ రెండు ఏరియాస్, ఈ జోన్ అబవ్ 24,730 లెవెల్ అబవ్ బ్రేక్ కావాలి. డౌన్వర్డ్ చూస్తే 24,550 లెవెల్ బ్రేక్ అయింది అని అంటే ఇమీడియట్గా 24,400 వరకు మొమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. సో రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది సపోర్ట్ జోన్లో అంటే 24,400 నుంచి 24,550 రేంజ్లో ఓపెన్ అయిందంటే మనకి అబవ్ మొమెంటమే వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఇది ఒక సపోర్ట్ ఏరియా కాబట్టి. లేదు రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది అని అంటే ఇమీడియట్గా మనకి 24,678 లెవెల్ ఏదైతే ఈరోజు మనకు టచ్ అయిందో ఆ లెవెల్ అనేది క్రూషియల్. అక్కడి నుంచి కూడా బ్రేక్ అయి అబవ్ మొమెంటం చేస్తుందా లేకపోతే మళ్ళీ డౌన్ఫాల్ వచ్చే ఛాన్స్ ఉందా అనేది అయితే చూడాలి. మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా మనకి కూడా ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ మొమెంటం అయితే చేస్తుంది. సో ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 3 టచ్ పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా మనం ట్రెండ్ లైన్ని డ్రా చేసుకున్నప్పుడు ఇది ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ మనకి మొమెంటం చేస్తూ ఉంది. సో మనకు ఒకవేళ ఈ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పటి వరకు కూడా మనము ఏం చేయడానికైతే రాదు ఎబోవ్ లెవెల్. అందుకనే మనం డిస్కషన్ చేస్తున్న 24,678 లెవెల్ లేకపోతే 24,626 లెవెల్ బ్రేక్ అయింది అని అంటే 24,678 లెవెల్ అనేది మనకి అబోవ్ మొమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ అయింది రేపు అని అంటే మంచి మొమెంటం చేసే ఛాన్స్ కూడా ఉంది. సో రేపు ఎక్స్పైరీ కాబట్టి ఎక్కువ మొమెంటం లేకుండా 24,750 దగ్గర అందరూ కూడా సెల్ చేసి ఉంటారు. అక్కడి నుంచి మొమెంటం డౌన్వర్డే క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రేపు ఎక్కువ మొమెంటం ఉండే ఛాన్స్ అయితే ఉండదు. ఒకవేళ ఐదర్ అబోవ్ బ్రేక్ అయి బుల్లిష్ మొమెంటం వస్తే తప్ప మనకి అబోవ్ మొమెంటం ఉండే ఛాన్స్ అయితే లేదు. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీని చార్ట్ని అబ్జర్వేషన్ అయితే చేద్దాం. బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వేషన్ చేస్తే మనకి ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో ఆ సపోర్ట్ జోన్ క్రాస్ అయిపోయి డౌన్వర్డ్ కూడా మనకి వచ్చేసింది. సో ఈ రోజు ఓపెన్ అయినప్పుడు మనము అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా మనకి మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు క్యాండిల్ని సిక్స్ మన క్యాండిల్ని చూస్తే మనకి నిన్న ఏదైతే లెవెల్ క్రాస్ అయిందో ఆ లెవెల్ని కూడా ఈ బ్యాంక్ నిఫ్టీ క్రాస్ చేయలేదు. సేమ్ ట్రెండ్ లైన్ సినారియో ఈ బ్యాంక్ నిఫ్టీలో కూడా వర్కౌట్ అయితే అవుతుంది. బట్ ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ 2 టచ్ పాయింట్ ఎగ్జాక్ట్గా మనకి ట్రెండ్ లైన్ టు అబోవ్ రీటెస్ట్ అయ్యి మొమెంటం అయితే స్టార్ట్ అవుతూ క్లోజ్ అయితే అయ్యింది. సో రేపు ఒకవేళ మనకి ఫ్లాట్ ఓపెన్ అయింది అని అంటే ఇమీడియట్గా మనకి ఈ లెవెల్ క్రాస్ కావడం అనేది ఇంపార్టెంట్. 55,650 లెవెల్ క్రాస్ అయిందంటే ఈ అబౌవ్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ని క్రాస్ చేస్తూ అబౌవ్ మొమెంటం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అని అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న రెసిస్టెన్స్ ఏరియా 55,200 లెవెల్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయింది అంటే 54,700 లెవెల్ని టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది 55,800 దగ్గర అంటే ఈ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో సపోర్ట్గా యాక్ట్ చేసినదే ఇప్పుడు రెసిస్టెన్స్ అయింది కాబట్టి ఈ రెసిస్టెన్స్ జోన్ని క్రాస్ చేస్తూ మనకి అబోవ్ మొమెంటం అయితే చేయాలి. అంతవరకు కూడా మనకి ఎక్కడా కూడా మనకి మొమెంటం అనేది కనిపించట్లేదు దీంట్లో కూడా. సో రేపు బ్యాంక్ నిఫ్టీ మొమెంటం వచ్చింది అంటే నిఫ్టీలో కూడా మొమెంటం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో రోజు మనం ఒక స్టాక్ని అయితే అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం కదా. సో రేపటి కోసం యాక్చువల్గా మనం నిన్న డిస్కషన్ చేసుకున్న స్టాక్ అయితే మనకి ఏ మొమెంటం అనేది రాలేదు కాబట్టి ఎంట్రీ అయితే ఇవ్వలేదు. సో నెక్స్ట్ మెట్రోపాలిస్ హెల్త్ కేర్ లిమిటెడ్ స్టాక్ని అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ ఒక మనకి రెసిస్టెన్స్ ఏరియా 2055 లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ కావడానికి మనకి రెడీగా ఉంది. అండ్ ఇదొక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తూ ఉంది. అబౌవ్ చూస్తే మనకి 200 పాయింట్స్ మొమెంటం అనేది అబౌవ్ రెసిస్టెన్స్ ఏరియా చూపిస్తుంది. సో ఇక్కడి నుంచి కూడా మనకి స్టాక్ మొమెంటం చేసింది అని అంటే ఎగ్జాక్ట్గా 9% టార్గెట్ అనేది ఈ స్టాక్లో ఉంది. ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద